హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 39. ఇక స్టోరీలోకి వెళ్తే, పురోహితుడు ఇచ్చిన హారతి కళ్ళకి అద్దుకొని నుదిటిన కుంకుమ పెట్టుకుంటూ ప్రదక్షిణాలు చేయడానికి వెళ్ళబోతున్న ఆద్యాకి ఎక్స్క్యూజ్ మీ అన్న అతని మదర్ వాయిస్కి వెనక్కి తిరిగి చెప్పండి ఆంటీ అంటూ చిరునవ్వుతో అడుగుతున్న ఆద్యాని చూసిన అతని మదర్కి అప్పుడే విరబూసిన రోజా పువ్వులా ఎంతో అందంగా కనిపిస్తున్న ఆద్యాని చూసి నవ్వుతూ, ఆద్య పిక్లో కంటే ఇలా డైరెక్ట్గానే చాలా అందంగా ఉంది, నా కొడుక్కి కరెక్టే జోడి, ఎంతైనా వీడు అదృష్టవంతుడు అని మురిసిపోతూ ఉంటుంది. ఈవిడేంటి పిలిచి ఏమీ మాట్లాడకుండా నా వైపు చూసి నవ్వుతుంది, కొంపదీసి ఈవిడ స్టువర్టాపురం బ్యాచ్ కాదు కదా అని తన మెడలో ఉన్న డైమండ్ చోకర్ వైపు చూస్తూ వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోతున్న ఆద్యాన్ని చూసి అతని తల్లికి ఏమీ అర్థం అవ్వక, ఇదిగో అమ్మాయి నిన్నే, అరే ఆగవేంటి, నీతో కాస్త మాట్లాడాలి అని పిలుస్తూ ఉన్న ఆద్య తప్పించుకుని వెళ్ళిపోవడంతో ఏమైంది ఈ అమ్మాయికి అని అయోమయంగా చూస్తూ ఉంటుంది. చాటుగా పిల్లర్ పక్కన నిల్చుకొని చూస్తూ ఉన్న అతను ఆద్య తన మదర్ని చూసి ఎందుకలా పరిగెడుతుందో ఆద్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అండ్ కంగారు చూడగానే అతనికి ఈజీగా అర్థమవుతుంది. దాంతో నవ్వుకుంటూ తన తల్లి పక్కకు వచ్చి నిల్చుకొని నవ్వాపుకుంటూ ఉంటాడు. ఏంట్రా కన్నా, కోడలు నన్ను చూసి అలా కంగారుగా వెళ్ళిపోతుంది అని అయోమయంగా అడుగుతున్న తల్లిని చూసి చిన్నగా నవ్వి, మామ్ తను నిన్ను దొంగ అనుకుంటుంది, అందుకే అలా కంగారుగా వెళ్ళింది అనగాని, ఏంటి నేను దొంగలా కనిపిస్తున్నానా అంటూ తనని తాను పైనుండి కింద దాకా చూసుకుంటూ అడుగుతుంది. రిలాక్స్ మామ్, నువ్వు తనని చూసి ఏమీ మాట్లాడకుండా గుచ్చు చూసావు, అది ఆద్యాకి మరోలా కన్వే అయ్యింది. ఆ పొజిషన్లో తనే కాదు ఎవరున్నా అలానే అనుకుంటారు, నువ్వేం ఫీల్ అవ్వకు. ఫస్ట్ మీట్ ఇలా అయ్యిందేంట్రా, సరే పద వెళ్ళి ఆద్యతో మాట్లాడదాం, ఏదో ఒకటి తనతో మాట్లాడి ఫస్ట్ కన్వర్జేషన్ బిల్డ్ చేసుకుందాము అని ఎగ్జైట్ అవుతూ ఉంటుంది. నో మామ్, ఆద్యతో నేనే పరిచయం పెంచుకుంటాను, నువ్వు ప్రశాంతంగా దర్శనం చేసుకుంటూ ఉండు, ఇవాళ ఆద్యతో ఎలాగైనా పరిచయం పెంచుకుంటాను. ఆల్ ది బెస్ట్ కన్నా, ఆద్యాన్ని చూడగానే పక్కకు వెళ్ళి దాంకోకుండా ధైర్యంగా వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడు అని అతనికి ధైర్యం చెప్పి పంపాక వెంటనే తన హస్బెండ్కి కాల్ చేసి ఆద్యాన్ని చూసిన విషయం నవ్వుతూ షేర్ చేస్తుంది. హో గాడ్, జస్ట్ మిస్ అయ్యాను. అయినా ఆడవాళ్ళు కూడా డేరింగ్గా ఇలా టెంపుల్స్లో కూడా దొంగతనాలు చేస్తున్నారు కాబట్టి టెంపుల్స్కి వస్తే గోల్డ్ వేసుకొని రావడానికి అందరూ భయపడుతున్నారు అని గట్టిగా ఊపిరి తీసుకుంటూ అదే టెంపుల్లో ఉన్న విఘ్నేశ్వర స్వామి ఉన్న స్టెప్స్ దగ్గర కూర్చుంటుంది ఆద్య. హబ్బబ్బా, ఒక్క చోట కూర్చోవు కదా నువ్వు, నీకోసం ఎక్కడని వెతకాల ఆద్య, అయినా తెలిసిన వాళ్ళు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుకుంటే ఇలా వస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని ఆద్య కనిపించగానే కోపంగా అడుగుతుంది శైలు. స్టాప్ ఇట్ మామ్, వాళ్ళు నన్ను చూడగానే మ్యారేజ్ టాపిక్ తీయకపోయి ఉంటే నేను నువ్వు అనుకున్నట్టుగానే నవ్వుతూ మాట్లాడేదాన్ని, నన్ను చూడగానే ఆ మ్యాచ్ ఉంది ఈ మ్యాచ్ ఉంది అని చాలా ఇరిటేటింగ్గా మాట్లాడారు, అందుకే వచ్చేసాను అంటూ కోపంగా పైకి లేస్తూ చెప్తుంది ఆద్య. నోరుముయ్ అని కసిరి, పెళ్లి కావాల్సిన అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరైనా అలాగే మాట్లాడతారు, దానికి అంత కోపంగా వచ్చేయాలా, పాపం వాళ్ళు ఎంత ఫీల్ అయ్యి ఉంటారో. మామ్, ఈ ప్రపంచంలో వేరే టాపిక్కే లేనట్టు ఎక్కడికి వెళ్ళినా నా మ్యారేజ్ దగ్గరికి వచ్చి ఆగుతావేంటి అని విసుగ్గా అరుస్తూ, నీకు అంతలా పెళ్లి చెయ్యాలి అనుకుంటే డాడీ ఖాళీగానే ఉన్నాడు కదా, ఆయనకు చెయ్యి, అప్పుడు నాకు ఎంచక్క కొత్త మమ్మీ వస్తుంది, నాకు పెళ్లి అనే ఈ టార్చర్ కూడా తప్పుతుంది, ఎలా ఉంది నా ఐడియా అని నవ్వాపుకుంటూ అడుగుతున్న ఆద్యాను కొట్టడానికి వస్తున్న శైలుని చూసి తప్పించుకొని పరిగెడుతూ, నన్ను మళ్ళీ కొట్టొచ్చు కానీ వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకొనిరా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నిన్ను టెంపుల్కి తీసుకొచ్చింది సోలో దర్శనం కోసం కాదు, పీటీ ఉషాలాగా పరుగులాపి పద వెళ్ళి దర్శనం చేసుకుందాం, నా దర్శనం ఆల్రెడీ ఓవర్ మామ్, నేను ప్రదక్షిణాలు కంప్లీట్ చేసేసరికి నీ దర్శనం కంప్లీట్ అవ్వాలి, లేదా డ్రైవర్కి కాల్ చేసి మన కార్లో వెళ్ళిపో, నాకు మాత్రం టైం లేదు అని చెప్తూ వెనక్కి తిరిగి అడుగులు వేస్తూ వెళ్తుంది ఆద్య. నువ్వు కడుపులో ఉన్నప్పుడు బిడ్డ అడ్డం తిరిగింది అంటే ఏంటో అనుకున్నా, ఇంత రివర్స్గా బిహేవ్ చేస్తున్నావేంటమ్మో, ఎవరైనా ప్రదక్షిణాలు అయ్యాక దర్శనం చేసుకుంటారు, దర్శనం అయ్యాక ప్రదక్షిణాలు చెయ్యరు అని ఆద్య బిహేవియర్కి వస్తున్న బీపీని తగ్గించుకుంటూ తన ప్రదక్షిణాలు అయిపోవడంతో గర్భగుడిలోకి దర్శనం కోసం వెళ్తుంది. వెనక్కి అడుగులు వేస్తూ తనకి వచ్చిన సాంగ్ హమ్ చేస్తూ గుడి ఇంటీరియర్ చూస్తూ ఉన్న ఆద్య తన సారీ పళ్ళు అడ్డుపడడంతో వెనక్కి పడిపోతూ ఉన్న తనను ఆద్యను వెతుక్కుంటూ వచ్చిన అతను అది చూసి ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ ఆద్య పడిపోకుండా తన చేత్తో ఆద్య సుతరమైన నడుమును పట్టుకోగానే ఆద్య అతని మెడలో చేతుల్ని హారంలాగా వేస్తూ అతని వైపు చూస్తుంది. అతను కూడా ఆద్య వైపు రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉండిపోయాడు. కాజల్ పెట్టిన నీలి కనులు, ఆ కళ్ళకు మిడిల్లో బ్లాక్ కలర్ బింది, దాని కింద సంపంగి లాంటి ముక్కు అండ్ లిప్స్టిక్ కూడా అవసరం లేని రెడ్ కలర్ లిప్స్, శంఖం లాంటి మెడకు మరింత అందాన్నిచ్చింది ఆ చోకర్. ఫస్ట్ టైం డైరెక్ట్గా ఆద్యాను అలా సారీలో చూడడం వల్ల అతని గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది.
ఇంకాసేపు ఆద్యాను అలానే చూస్తే ఎక్కడ కిస్ పెట్టేస్తానో అని భయం వేసి వెంటనే ఆద్యాను వదిలి దూరం జరిగి జెట్ స్పీడ్లో కొట్టుకుంటున్న గుండె మీద చేత్తో రాసుకుంటూ మరోవైపు తిరుగుతాడు. మరోవైపు ఆద్య కూడా నలిగిన చీరను సర్దుకుంటూ అతని వైపు చూసి థ్యాంక్ యూ అని నెమ్మదిగా చెప్తుంది. ఆద్య స్వీట్ వాయిస్కి ఇటువైపు తిరిగిన అతని చిన్న స్మైల్ ఇచ్చి కేర్ఫుల్ అని అక్కడి నుండి వెళ్ళిపోబోతున్న అతన్ని ఆపుతూ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడా అని ఆలోచిస్తూ ఉన్న ఆద్యకి మాల్లో రాహుల్ గ్యాంగ్ నుండి తనని సేవ్ చేసింది గుర్తు రాగానే హాయ్ మీరే కదా ఆ రోజు మాల్లో సేవ్ చేసింది అని నవ్వుతూ అతని వైపు చూస్తుంది. ఆద్య నుండి ఈ మాట కోసమే వెయిట్ చేస్తూ ఉన్న అతను నవ్వుతూ అవును అన్నట్టు తల మూచెయ్యగానే ఆ రోజు అలా సేవ్ చేశారు, ఇవాళ ఇలా పడిపోకుండా పట్టుకున్నారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అని నవ్వుతూ చెప్తూ హాయ్ దిస్ ఈజ్ ఆద్య అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. అతను ఆలోచిస్తూనే ఆద్య చేతిని అందుకొని హలో ఆద్య దిస్ ఈజ్ అబీర్. ఫైనలీ అతని నేమ్ రివీల్ చేసేశాను. దిస్ ఈజ్ అబీర్ అంటూ తన నేమ్ చెప్పి తనను తాను పరిచయం చేసుకుంటాడు. గ్లాడ్ యూ మీట్ యూ అబీర్. ఫస్ట్ మీటింగ్లోనే అనుకున్నాను చాలా డిఫరెంట్గా ఉన్నావని. నేను షేక్ హ్యాండ్ ఇస్తున్నానని టచ్ చేయడానికి ఆలోచిస్తున్న నీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది అని చిన్న స్మైల్తో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్న ఆద్యాను చూసి తన దృష్టిలో మంచిగా రిజిస్టర్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ అబీర్ ఆద్యానే చూస్తూ త్వరలోనే నా ప్రేమ విషయం గురించి నీతో చెప్పేస్తాను ఆద్య అనుకుంటూ ఆద్యాకి తెలియకుండా తన పిక్స్ తీస్తూ ఉంటాడు. రాహుల్కి మార్నింగ్ బ్రష్ చేయించి టీ ఇచ్చాక తను బ్రేక్ఫాస్ట్కి ముందు వేసుకునే మెడిసిన్స్ ఇచ్చి బాత్ చేయించడానికి రెడీ అవుతూ ఉంటుంది రితిక. గీజర్ ఆన్ చేసి హాట్ వాటర్ బకెట్లో ఫిల్ చేశాక రాహుల్ని బెడ్ మీద నుండి పైకి లేపి వాష్రూమ్ వైపు తీసుకుని వెళ్తుంది. రాహుల్ సపోర్ట్ కోసం వేసినట్టు రితిక నడుము దగ్గర చేతిని వేసి కావాలనే నడుము నొక్కుతూ తన ఇంటెన్షన్ రితికాకి తెలిసేలాగా చేస్తాడు. రాహుల్ వైపు ఓరగా చూస్తూనే రితిక రాహుల్ను స్టూల్ మీద కూర్చోబెట్టి రాహుల్కి బాత్ చేయిస్తూ ఉంటుంది. రితిక లెమన్ ఎల్లో స్లీవ్లెస్ టాప్ అండ్ బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని ఉండడంతో రితిక రాహుల్ కళ్ళకి అందంగా కనిపిస్తూ ఉంటుంది. రితిక రాహుల్కి షాంపూ వేసి తల రుద్దుతూ ఉంటే రాహుల్కి రితిక అందమైన బెల్లి కనిపించగానే దాని వైపు ఆశగా చూస్తూ తన వేలితో రాయగానే రితిక రాహుల్ వైపు చిరుకోపంగా చూస్తూ బాత్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. సన్నని నడుము దాని మీద క్యూట్ బెల్లిని చూస్తూ ఉన్న రాహుల్ దాన్ని కిస్ చేయాలని వస్తూ ఉండగా హరిని వాయిస్ వినిపించగానే టక్కున ఆగిపోయి నార్మల్గా కూర్చుంటాడు. రాహుల్ ఎక్కడున్నావు అని అరుస్తూ రూమ్స్ అన్ని చూస్తూ వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసిన హరిని ఇద్దరి పొజిషన్ చూసి రాహుల్ అంటూ కోపంగా అరుస్తుంది. అసలు హరిని అక్కడికి ఎలా వచ్చింది, ఎప్పుడొచ్చిందో ఇప్పుడు చూద్దాం. రాహుల్ను మీట్ అయ్యి 3 days అవుతుంది. వాడు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక అట్లీస్ట్ చూడ్డానికి కూడా వెళ్ళలేదు. ఎలాగో ఇవాళ ఫ్రీగానే ఉన్నాను కదా, వెళ్ళి చూస్తే బెటర్, వాడు కూడా నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని హరిని ఇంట్లో ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నానని చెప్పి రాహుల్ ఫ్లాట్కి వస్తుంది. హరిని రాహుల్ ఫ్లాట్కి వచ్చేసరికి హాల్లో ఎవరూ కనిపించరు. ఏంటిది ఎవరూ లేరు, సెల్లార్లో రాహుల్ కారు ఉందిగా, మరి వీడు ఫ్లాట్లో కనిపించడం లేదు అని రూమ్స్ అన్నీ చూస్తూ రాహుల్ రాహుల్ అని పిలుస్తూ రాహుల్ రూమ్లోకి వచ్చిన హరిణికి వాష్రూమ్లో నుండి వాటర్ సౌండ్తో ఎవరో మాటలు వినిపించడంతో రూమ్ బయటకు వెళ్ళేది కాస్త ఆగి వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపల ఉన్న రితిక రాహుల్ పొజిషన్ చూసి రాహుల్ అంటూ గట్టిగా అరుస్తుంది. సో అలా హరిని రాహుల్ ఫ్లాట్కి రావడం వీళ్ళని అలా చూసి అరవడం జరిగిపోయాయి. హరిని వాష్రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి 4 నిమిషాల ముందు రాహుల్కి హెడ్ బాత్ చేయిస్తూ ఉండగా రితికా బెల్లి మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్న రాహుల్ బెల్లీను కిస్ చేయాలని అనుకుంటూ ఉండగా ఎక్కడో లైట్గా హరిని వాయిస్కి టక్కున రితికా నడుము దగ్గర నుండి దూరంగా జరుగుతూ రితికాతో హరిని గురించి చెప్పాలి అని తల పైకెత్తి చూసిన రాహుల్కి షాంపూ తన కళ్ళల్లోకి పడ్డంతో మంట మంట అని కళ్ళు మండడంతో అరుస్తాడు. వాట్ హ్యాపెన్ సార్ అని అడుగుతూ ఆల్రెడీ మండుతూ ఉన్న రాహుల్ కళ్ళను అలాగే షాంపూ నురుగుతూ ఉన్న తన చేతులతో పట్టుకొని చూడడంతో మరింత మంట ఎక్కువ అవుతుంది. ఈడియట్, ఆల్రెడీ కళ్ళు మండుతుంటే మళ్ళీ షాంపుతో ఉన్న హ్యాండ్స్ టచ్ చేసావు, ఇట్స్ పెయినింగ్ అంటూ మంట భరించలేక చేత్తో గోడకు పంచిస్తున్న రాహుల్ని చూసి సారీ సార్ చూసుకోలేదు అని అపాలజీ చెప్తూ ఫాస్ట్గా తన హ్యాండ్స్ని వాష్ చేసుకుని రాహుల్ కళ్ళను కూల్ వాటర్తో కడిగిన రాహుల్కి ఇంకా పెయిన్ అలాగే ఉంటుంది. వెయిట్ సార్ అంటూ రాహుల్కి లెఫ్ట్ సైడ్ వెళ్ళి రాహుల్ కళ్ళను ఓపెన్ చేసి మెల్లగా ఎయిర్ బ్లో చేస్తూ ఉంటుంది. వెనక నుంచి వాళ్ళని ఎవరు చూసినా కిస్ చేసుకుంటున్నట్టు ఉంటుంది వాళ్ళ పొజిషన్. సో అప్పుడే డోర్ ఓపెన్ చేసి అక్కడికి వచ్చిన హరిని వాళ్ళని అలా చూసి పూనకం వచ్చిన అమ్మవారిలాగా అరుస్తూ ఉంటుందన్నమాట. హరిని అరుపుకి వెనక్కి తిరిగి చూసిన ఇద్దరికి బుసలు కొడుతూ ఉన్న పాములాగా కనిపిస్తుంది హరిని. రాహుల్ కళ్ళు రుద్దుకుంటూ హరిని నువ్వా, ఎప్పుడొచ్చావు, వస్తున్నట్టు టెక్స్ట్ కూడా చేయలేదే అని హరిని వచ్చిందని తెలిసినా కూడా తెలియనట్టే అడుగుతాడు. చేసుంటే నీ రాసలీలలు బయటపడకుండా జాగ్రత్త పడేవాడివా
అని పళ్ళు నూరుతూ, ఎంత ట్రస్ట్ చేశాను నిన్ను, అలాంటిది నన్నే చీట్ చేస్తావా? నేను ఉండగా ఇంకో అమ్మాయిని డైరెక్ట్గా ఫ్లాట్కి తీసుకుని వస్తావా, అది కూడా నా పొజిషన్లో? హరిణి, నువ్వు అనుకున్నట్టు అక్కడేం జరగడం లేదు, అనవసరంగా నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. షటప్! ఇంత డైరెక్ట్గా నాకు దొరికాక కూడా ఇంకా నన్ను ఫూల్ చేయాలని చూస్తున్నావా అని కోపంగా చెప్పి, హే ఫస్ట్ యు గెట్ అవుట్ అంటూ రితిక చేపట్టుకుని అక్కడి నుండి లాక్కుని వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కాస్త నేను చెప్పేది వింటావా అని సీరియస్ అవుతూ, తను హాస్పిటల్లో వర్క్ చేసే నర్స్, నన్ను కేర్ చేయడానికి అపాయింట్ చేశాను. బాత్ చేయిస్తూ ఉంటే నురుగు కంట్లో పడితే ఊదుతూ ఉంది, అంతే. నువ్వు అనుకున్నట్టు ఇక్కడేం జరగడం లేదు. రాహుల్ వాయిస్కి వాట్, నర్సా అని షాక్ అవుతూ, సారీ అని రితిక చేయి వదులుతూ రితికాను పైనుండి కింద దాకా చూస్తూ, సీ మిస్, నీ పేరేంటో నాకు తెలియదు, బట్ ఒక బ్యాచులర్ అబ్బాయి ఫ్లాట్లో నువ్వు ఉంటున్నప్పుడు కాస్త డ్రెస్ సెన్స్ మెయింటైన్ చెయ్యాలి. నీకు బట్టలు బాగా పొదుపుగా వాడడం అలవాటు అనుకుంటా, కాస్త ఫుల్ డ్రెస్ వేసుకో అమ్మా అని వెటకారంగా చెప్పి, రాహుల్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు, కాస్త డ్రెస్ వేసుకొని రా అని చెప్పి రితికాను అక్కడి నుండి పంపించి, నీకు అపాయింట్ చేసుకోవడానికి మేల్ పర్సన్స్ ఎవరూ దొరకలేదా అని సీరియస్ అవుతూ రాహుల్తో గొడవకి దిగుతుంది. సంధ్య, నేను జై, నువ్వు అర్జెంటుగా నాన్సీ ఫ్లాట్కి రావే. హబ్బా, అదంతా మళ్ళీ చెప్తాను, నువ్వు ఫాస్ట్గా ఇమీడియట్గా స్టార్ట్ అవ్వు, ఇట్స్ రియలీ ఎమర్జెన్సీ. జై, నాకు ఇంపార్టెంట్ సర్జరీ ఉంది, అక్కడికి వెళ్తూ నీ కాల్ వస్తే అటెండ్ చేశాను. మళ్ళీ ఏమైందిరా? దాన్ని 1 వీక్ రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, అసలు ఏమైందో చెప్పు. ఎక్కడైనా పెయిన్గా ఉందంటనా? ఏది దానికి మొబైల్ ఇవ్వు, నేను మాట్లాడతాను. నాన్సీ మాట్లాడే సిచ్యువేషన్లో లేదు సంధ్య. నాన్సీ వద్దు అంటున్న తనతో ఇంటిమేట్ అయ్యాను. యాక్చువల్లీ ఐఎమ్ అవుట్ ఆఫ్ మై మైండ్ అండ్ ఫీలింగ్స్, సో ఐ కాంట్ కంట్రోల్ ఇట్. బట్ తను ఆల్ ఆఫ్ ది సడన్ అన్కాన్షియస్ అయ్యింది, ఎంత పిలుస్తున్నా లేవడం లేదు. వాట్, హ్యావ్ యూ గాట్ మ్యాడ్? జై, అలా ఎలా బిహేవ్ చేసావు? హో గాడ్, నువ్వు అర్జెంటుగా తనని హాస్పిటల్కి తీసుకునిరా, అర్జెంట్ అంటూ సంధ్య తొందర పెట్టడంతో జై వెంటనే నాన్సీని తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు. బట్ జై బ్యాడ్ లక్, ఆద్య ఫ్రెండ్ లాస్యా కూడా అదే హాస్పిటల్లో ఉండడం వల్ల ఆద్య కూడా అక్కడికి వస్తుంది. ఇప్పుడు ఒకరికి ఒకరు ఎదురు పడితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటారు? నాన్సీని 2 చేతులతో హాస్పిటల్లోకి ఎత్తుకొని జై వెళ్ళడం చూసిన ఆద్య ఏం చేయబోతుంది? జయ ఆద్యాల మధ్య కెమిస్ట్రీ పుట్టి అది ఫిజిక్స్గా టర్న్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ మూమెంట్. సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.